Hello friends, welcome to my channel. In this video we are going to learn about the national income important questions. First question, which is true? Option A, GNP is the total measure of goods and services from abroad. Yes, option A is right answer. NNP equal to GNP minus depreciation. డిప్రిషియేషన్ అంటే తరుగుదల. ఎన్ఎన్పి రావడానికి జిఎన్పి నుండి తరుగుదలను తీసేయాలి. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. ఆప్షన్ సి, జిడిపి ఈజ్ ద ఇన్కమ్ జనరేటెడ్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ within a country from its own resources. GDP means gross domestic products. Domestic means within the country. So this is also right answer. Option D, per capita income. Population by national income. This is wrong. ఇక్కడ రివర్స్లో ఇవ్వబడింది. యాక్చువల్ నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, బట్ ఇక్కడ పాపులేషన్ బై నేషనల్ ఇన్కమ్ ఇవ్వబడింది. సో ఆప్షన్ డి ఈజ్ రాంగ్. ఏబిసి ఆర్ రైట్. సో ఆప్షన్ 1 is the right answer. ABC. ABC is the right answer. Match the following: capitalist economy, mixed economy, net domestic product, industrial sector. Capitalist economy. Capitalist economy means purchasing power is more. Mixed economy means private plus government. Net domestic product, GDP minus depreciation. Industrial sector is secondary sector. ఇక్కడ క్యాపిటలిస్ట్ ఎకానమీ ఆప్షన్ ఇవ్వలేదు. దీన్ని సరి చేద్దాం. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే పర్చేసింగ్ పవర్ ఈజ్ మోర్. ఇక్కడ బి పర్చేసింగ్ పవర్ ఈజ్ మోర్. సో 1B. మిక్స్డ్ ఎకానమీ means private plus government. Third one. So second one is D. Third one NDP, GDP minus depreciation. So third is C. Industrial sector is secondary sector. Fourth is A. So one is B, mixed economy is D, NDP is C, fourth one industrial sector is A. I will write answer C. Capitalist economy, purchasing power is more. So 1B. Mixed economy 2D. This is mixed economy, NDP. Third one C. Industrial sector is secondary sector. Fourth one is A. Next question. Which is not method of measuring national income? A, production method, income distribution method, final expenditure method, saving method.
ఇక్కడ నాట్ ఏ మెథడ్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్లో మెజరింగ్ చేయని మెథడ్ ఏంటి అనేది అడిగాడు. సో ప్రొడక్షన్ మెథడ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్ను మెజర్ చేస్తుంది. ప్రొడక్షన్ మెథడ్ నేషనల్ ఇన్కమ్ను మెజర్ చేస్తుంది. సో ఫస్ట్ ఇస్ రైట్. ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ రైట్ ఆన్సర్. ఫైనల్ ఎక్స్పెండిచర్ మెథడ్ రైట్ ఆన్సర్. సేవింగ్ మెథడ్ ఈజ్ రాంగ్. సో నాట్ ఏ మెథడ్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్ అడిగాడు కాబట్టి డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ఆర్ ట్రూ అకార్డింగ్ టు గాంధీ ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్. One third of the total population lives in rural areas. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అకార్డింగ్ టు గాంధీ ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అకార్డింగ్ టు గాంధీ. 1/3 of the total population lives in rural areas. This is wrong. 1/3 of the total population lives in urban areas. What is not the other name of national income? నేషనల్ ఇన్కమ్ నేమ్ కానిది ఏమిటి? ఇది తెలియాలంటే మనకు నేషనల్ ఇన్కమ్ 3 అదర్ నేమ్స్ తెలియాలి. ఫస్ట్ నేషనల్ అవుట్పుట్, నేషనల్ డివిడెండ్, నేషనల్ ఎక్స్పెండిచర్, నేషనల్ సేవింగ్స్. ఇందులో ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నేషనల్ సేవింగ్స్ అనేది అదర్ నేమ్ కాదు. which are not the organized sector. Provident fund, insurance, medical benefits, transport. ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో లేనిది ఏంటి? ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజ్ సెక్టార్లో ఉంటుంది, ఇన్సూరెన్స్ కూడా ఆర్గనైజ్ సెక్టార్లో ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ కూడా ఆర్గనైజ్ సెక్టార్లో ఉంటాయి. ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. డి ఓన్లీ. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఛానల్ను లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.